శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. ముందుగా మేషరాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి 2nd ఆగస్టు వరకు కూడా కొద్దిగా కష్టపడవలసి వస్తుందండి మీరు. కానీ ఏదేమైనా కుజుడు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన యోగాన్నే ఇస్తాడు. అంటే సంతానం విషయంలో అద్భుతంగా బాగుండేది చేస్తూ ఉంటాడు. ధనం విషయంలో మాత్రము మీరు కష్టపడి సంపాదించవలసి వస్తుంది. మీరు అనుకున్న ధనము అంటే డబ్బులు సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు. ఏదైనా గురు శుక్రులు 3వ భావంలో ఉండడం వలన, గురుడు 3వ భావంలో అంత అద్భుతమైన అంటే రిజల్ట్స్ మాత్రం ఇవ్వడండి. చిన్న చిన్న ఇబ్బందికరమైన వాతావరణంగా ఉండడము, శారీరక శ్రమ, కొద్దిగా తమ్ముళ్ళకి తోబుట్టువులకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్, కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము జరుగుతుంది. శుక్రుడు ప్రభావం వల్ల కూడా ఎక్కువగా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. బహుశా ఆభరణాలు కానీ, వాహన యోగం కానీ మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా రవి బుధుడు కాంబినేషన్ చాలా బాగుంది. బుధుడు కూడా వక్రించాడు. యాక్చువల్గా మీ లగ్నానికి పాపి అవుతాడు, మ్యాలిఫిక్. అంటే సౌమ్య గ్రహాలు, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు బాగా ఇస్తాయి. అంటే రవి బుధుడు వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు డాక్టర్గా బాగా ఫెమిలియర్ పర్సన్ మీరు. కర్కాటక రాశిలో రవి బుధుడు ఉన్నారు కాబట్టి, అలాగే ఫైనాన్షియల్గా అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము చాలా అదృష్టం అండి. ముఖ్యంగా తల్లిగారికి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. సంగీతంలో మీరు బాగా రాణిస్తారనగా చతుర్థ భావంలో ఉన్నటువంటి రఘుబుధులు చాలు, ఎక్స్ట్రాడినరీ. అంతే కదండి, మీరు కుజుడితో కలిసిన కేతుతో కలిసిన చంద్రుడు కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు. యాక్చువల్గా 29వ తారీఖు నుంచి కుజుడు మారిపోతున్నాడు. 29 వరకు కూడా కుజుడు మీకు పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడండి. అంటే పంచమ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు చంద్రమంగళ యోగం ఏర్పడింది. అలాగే కేతువుతో కలిసిన కుజుడు కూడా జనరల్గా ఏంటంటే శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కేతువుతో కలిసిన చంద్రుడు అంటే కేతువు మిక్కిలి బలవంతుడు అవుతాడు. అంటే మీ ఇంట్లో పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం ఎక్కువ అండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో మీరు ఉన్నారు. మీరు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి. మీరు క్రికెట్ కానీ, లాన్ టెన్నిస్ కానీ జనరల్గా మీకు చెప్తున్నాను ఉదాహరణకి, వాటిలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు లాసులు కాకుండా లాభాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ కుజచంద్రులు ఉన్నారండి. 29వ తారీఖుని కుజుడు మీకు ఆల్మోస్ట్ మీకు సప్తమ స్థానం, కుజుడు సప్తమ స్థానంలో అదే వస్తున్నాడు. సప్తమం కాదండి, 6వ భావంలో కుజచంద్రుడు ఉన్నారు. చంద్రుడికి శని దృష్టి ఉందండి. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము, దెబ్బలు తగలడము, బ్లడ్ కనిపించడము, అదే శారీరకంగా కొద్దిగా శ్రమ పడడము, శత్రువుల వలన మీకు అపజయాలు కలగడము, ఇవన్నీ ఉంటాయండి. కానీ చంద్రుడితో కలిసిన కుజుడు కాబట్టి మంగళయోగంగానే ఉండి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, వివాహాది వేడుకలు రాబోయే కాలంలో ఆగస్టు అంతా కూడా మనకి కళ్యాణ ఘడియలు కాబట్టి మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా విదేశ పర్యటన కూడా మీరు బాగా చేస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు.
అంటే షూటింగ్ రీత్యా మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు సాహిత్య రంగంలో కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడము, రచయితలుగా బాగా ఫెమిలియర్ పర్సన్ అవ్వడము, అలాగే లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో చట్టపరమైన న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలవంతమైనటువంటి తీర్పు కానీ శుభఫలితాలు రావడానికి అవకాశము 9th భావం కూడా చూస్తాము మనం. ఖచ్చితంగా బాగుంది. తీర్థయాత్రలు కూడా చేస్తున్నారు. కాకపోతే అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో పలు మార్పులు అంటారు సరే, ఎప్పుడు మీరు ఉద్యోగం స్థిరంగా చేయరు. చేసిన మీ ఉద్యోగం ప్రకారం దూర ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడ ఉద్యోగం చేయడము, ఎందుకురా బాబు ఈ ఉద్యోగం అని చెప్పి మానేద్దామని అనుకోవడము అలా చాలామందికి జరుగుతుంది. ఇప్పుడు అలాగే జరగబోతోంది. 10th హౌస్లో వ్యయభావం ఉండడం వల్ల శనీశ్వరుడు వక్రగతిలో బాగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు ఉద్యోగంలో మార్పులు రావడము, అయితే ఉద్యోగాలు పోవడము, అయితే ఉద్యోగాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి జరగబోతోంది. అంతేకాకుండా మీ రాహు మాత్రం అద్భుతంగా రండి. లాభస్థానంలో రాహుకి కుజదృష్టి గురుదృష్టి ఉండడం అదృష్టం. అంటే భూములు వాహనాలు కొనుక్కుంటారు. అలాగే ఎయిర్ ఫోర్స్ వాటిలో విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి, విమాన సంస్థల రంగంలో వ్యాపారాలకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది వాళ్ళకి. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువ. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కోల్, ఫార్మా రంగం ఇవన్నీ అంటాం కదా, వాటిలో అక్కడ కంప్యూటర్ హార్డ్వేర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ నిపుణులుగా ఉండడము చాలా బాగుందండి. ఏదైనా శనీశ్వరుడు 12వ భావంలో ఉండడము అంత మంచిది కాదు. మీ పనులు మీరే చేసుకున్నట్టు చేస్తుంటాడు. చాలా కష్టపడేది చేస్తుంటాడు. ఎందుకంటే కష్టపడేది చేస్తూ ఉంటాడు మిమ్మల్ని. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల, కుజుడికి శని దృష్టి ఉండడం వల్ల తప్పకుండా మీకు యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. మిమ్మల్ని భయపెడుతున్నాడు కాదు, దానికి రెమెడీస్ కూడా మనం చెప్పుకుందాం. సో ఈ విధంగా ఉందండి మీది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఒక్కడే మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి, ఏలినాటి ప్రభావం అంటే ఆల్మోస్ట్ మీకు ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడము, మందపల్లిలో కానీ మీ దగ్గర ప్రాంతాల్లో ఉన్న శనీశ్వర దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన కళ్యాణాలు చేయించుకోవడం వల్ల మీకు జరగబోయే యాక్సిడెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. జరగకుండా ఉండవు, చిన్న తగ్గుముఖంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే బ్లడ్ కనపడము, బోన్స్ జరగడము, మీకు చిన్న చిన్న అవకాశాలు మాత్రం ఉన్నాయండి. కొద్ది జాగ్రత్తగా ఉండండి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏముంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీకు మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెలు అంటే వడమాల అంటే గారెలు అండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వలన కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లల పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆవిడని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి.
అంతేకాకుండా ఈ నెల 29 తారీఖునే నాగ పంచమి వస్తుంది. అద్భుతం. నాగ పంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారి సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30 తారీఖున సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనైశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.